నిమిషం హోల్డ్ లో ఉండండి. చంద్రగిరి వెళ్దాం. చంద్రగిరి వద్ద కార్తీక్ సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద కార్తీక్, ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంది? లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఎస్ రైట్ దేవి, ఉదయం నుంచి ఏ విధంగా అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటు వేయడానికి బారులు తిరిగినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అదే స్థాయిలో కూడా వారి యొక్క వృద్ధితో అయితే కొనసాగించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. 5 ఏళ్ల పాటు ఉన్నటువంటి తమ హక్కును ఒక్కసారిగా వినియోగించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అయితే మధ్యాహ్నం వేళ కావడంతో, లంచ్ టైం కావడంతో కాస్త రద్దీ అనేది కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే తగ్గింది. అయితే ఇప్పుడిప్పుడే తిరిగి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లందరూ కూడా చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే గతానికి భిన్నంగా కూడా ఈసారి మధ్యాహ్నం 2-3 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాల వైపు వస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 61% అనేది కూడా పోలింగ్ అనేది కూడా నమోదైందని చెప్పుకోవాలి. అత్యధికంగా జిడి నెల్లూరుకు సంబంధించి 66% నమోదైంది. దాని తర్వాత నగరిలో 61% ఉందని చెప్పుకోవాలి. అయితే చెదురుమదురు ఘటనల మినహా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కాలువ సమీపంలో ఏదైతే కాల్పుల కలకం అనేది లేగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరూ కూడా పరస్పరం ఘర్షణ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలాలకు సంబంధించినటువంటి ఒక జవాన్ గాల్లో కాల్పుడు జరపడంతో అందరూ కూడా చాలా చెదిరయ్యారు. ఆ తర్వాత పోలింగ్ అనేది కూడా అక్కడ కంటిన్యూ అయిందని చెప్పుకోవాలి. మొత్తం పోలింగ్ సరళి కూడా గతానికి భిన్నంగా కూడా ఈసారి అయితే ఉందని చెప్పాలి. ఇంకా 3 గంటల సమయం ఉండడంతో ఈ పోలింగ్ శాతం అనేది కూడా మరింత పెరుగుతుందనేటువంటి ఆశాభావం అయితే ఇటు పార్టీలో కావచ్చు, ఇటు అధికారుల్లో కావచ్చు వ్యక్తమవుతుందని చెప్పాలి. ఎందుకంటే తెల్లవారుజామున 7 గంటలకు పోలింగ్ అంటే 6 గంటల తర్వాత నుంచే 6 గంటల నుంచే కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి చాలా ముఖ్యంగా గమనించాల్సింది పెద్దవాళ్ళు కావచ్చు, యువత కావచ్చు పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. పెద్దవాళ్ళని ఇంట్లో ఏదైతే పిల్లలు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు వాళ్ళ ద్వారా నేరుగా పోలింగ్ కేంద్రాలకు వస్తుంటే ఇక యువత అయితే పెద్దవాళ్ళని తీసుకుని వచ్చి మరీ ఓట్లు వేయిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా పోలింగ్ కేంద్రాల్లో మనం పరిశీలించినప్పుడైతే కనబడిందని చెప్పాలి. దాదాపు 2-3 గంటలు అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల సామ్యానా లేకుండా ఎండలోనే ఉన్నప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓటు అనేది వేయాలంటూ కూడా 2-3 గంటలుగా కూడా ఉండి మరి ఓటు అయితే వేయడం కూడా జరిగింది చెప్పుకోవచ్చు. ఈ రకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గతానికి భిన్నంగా అయితే పోలింగ్ సరళి అయితే చాలా వేగంగా మారుతూనే ఉందని చెప్పాలి. కరెక్ట్గా సరిగ్గా 2019 అయితే ఈ 3 గంటల టైంకి కేవలం 52% మాత్రమే నమోదైందని చెప్పాలి. కానీ ఈసారి మాత్రం ఏకంగా 62% దాటినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా 10% అనేది మనకు తేడా అనేది కూడా కనబడుతుందని చెప్పాలి. ఇంకా 3 గంటల సమయం ఉంది. దాని తర్వాత పోలింగ్ బూత్ లోపలికి 6 తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి అయితే పోలింగ్ పర్సంటేజ్ అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గతంలో గొడవలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మకమైన ప్రాంతాలుగా ఉన్నటువంటి పొంగునూరు కావచ్చు, పలమనేరు కావచ్చు, తంబలపల్లి కావచ్చు, ఏదైతే పూతలపట్టు లాంటి ప్రాంతాల్లో ఈసారి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే పోలింగ్ అయితే జరుగుతుంది. ఓటర్లు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది దేవి. రైట్ కార్తీక్, మొత్తంగా ప్రశాంతంగా ఉంది.